నమస్తే. బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ జేఏసీ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు. కరకట్ట దగ్గర ఉన్న చంద్రబాబు నివాసానికి ముట్టడికి ప్లాన్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలోని ఏపీ ఫైబర్ నెట్ సంక్షోభాన్ని వెంటనే దాన్ని బాగు చేసే ప్రయత్నం చేయాలని చంద్రబాబుకి వినిపించుకుంటున్నారు. రోడ్డు మీదకి ఎక్కారు. ఏపీ ఫైబర్ నెట్లో జరిగినటువంటి సంక్షోభాన్ని పూర్తిగా తెట్టతెల్లం చేయాలని చెబుతూ ఉన్నారు. సేవ్ ఏపీ ఫైబర్ నెట్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ విన్యాసాలు, ఫైబర్ నెట్ జరుగుతున్న అన్యాయాలు అన్నిటిపైన కూడా ఏపీ ఫైబర్ నెట్ జేఏసీ ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లంతా కలిపి చంద్రబాబు నివాసం ముట్టడికి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు లేకపోవడంతో అక్కడి నుంచి పార్టీ ఆఫీసులో ఉంటారని చెప్పడంతో పార్టీ ఆఫీస్ కూడా వెళ్తున్నారు. పార్టీ ఆఫీసులో ఒకవేళ చంద్రబాబు కానీ ఏపీ ఫైబర్ నెట్ సమస్యలు పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ధర్నాకు దిగుతాం, భార్య పిల్లలతోటి వచ్చి అదే పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చుంటామని చెప్పి జేఏసీ లీడర్ హెచ్చరిక జారీ చేశారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. నా పేరు నారాయణరావు, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిని స్టేటు. అలాగే ఏపీ ఫైబర్ ఎల్సీఓగా నేను పనిచేస్తున్నాను. 2017లో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ గా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకి అతి తక్కువ రేటుకే టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పి ఏపీ ఫైబర్ నెట్వర్క్ ని తీసుకొచ్చింది. ఆ నెట్వర్క్ ప్రతి జిల్లా మేజిస్ట్రేట్లతో, కేబుల్ ఆపరేటర్లతో మీటింగులు పెట్టి ఇది వ్యాపారవేత్తగా చూడకండి, సంక్షేమ పథకంగా చూసి ప్రజలు తీసుకెళ్ళండి అని చెప్పి మా నెత్తిన రుద్దారు. అప్పట్లో బాక్స్ 4200 కాస్ట్ అయినా 4200 వినియోగదారు దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తే మా పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈఎంఐ ద్వారా ప్రజలకు ఇవ్వండి, ప్రతి నెల 59 రూపాయలు బాక్స్ రెంట్లు కడతారని చెప్పి ఇచ్చారు. 2017 దాకా ఈ 10,50,000 కనెక్షన్లు రన్ అయ్యాయి. 2017 నుంచి 2019 వచ్చేసరికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు మానసపుత్రికని పెట్టారన్న ఆలోచన, లేకపోతే ఇంకేముందో తెలియదు. అక్కడి నుండి మా కేబుల్ ఆపరేటర్కి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఏదైతే 10,50,000 కనెక్షన్లు రన్ అయినవి, సర్వీస్ సెంటర్లు, బాక్స్ రిపేర్ అయిపోయిన సర్వీస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి జిల్లాలో లేపేశారు. అన్ని జిల్లాల్లో లేపి కానీ ఈ 10,50,000 బాక్సులు ఒకేసారి 3 లక్షలకి రిపేర్లకు వెళ్ళి పడిపోయి అలా క్రమబద్ధంగా 5 లక్షలు పడిపోయి. సరే, ఈలోగా 2024 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయని చెప్పి కేబుల్ ఆపరేటర్లు అందరం ఆసక్తిగా ఎదురు చూసి ఈ ప్రభుత్వానికి చేదోడుగా వాళ్ళ కార్యకర్తల్లా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా నల్లేరినట్టుగా నడుస్తుంది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే ద్వారంలో ఈ ప్రభుత్వం కూడా వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 2 లక్షల బాక్సులు కూడా పడిపోయాయి. మొత్తం ఈ 7 లక్షల బాక్సులకి కేబుల్ ఆపరేటర్ జోబీలో నుండి 5,000 నుంచి 50,000 రూపాయల దాకా మా అకౌంట్ లో నుంచి వితౌట్ ఇంటిమేషన్ లేకుండా కట్ చేసేస్తున్నారు. ఈ బాధని రాష్ట్రంలో ఉండి కూటమి ఎమ్మెల్యేలని, మంత్రులని, మినిస్టర్లని, ఆఖరికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీ ఆఫీసులో 3 సార్లు కలిసాం, లోకేష్ బాబు గారిని 3 సార్లు కలిసాం, పల్లా శ్రీనివాస్ గారిని 7 సార్లు కలిసాం. ఆయన అయితే సీఎం గారిని కలవండి అని లెటర్ కూడా ఇచ్చాడు. అది 4 పద్ధతి తీసుకోవడానికి కూడా పనికిరాదు. అంటే మా కేబుల్ ఆపరేటర్లు దురదృష్ట పరిస్థితి అంత దిగజారిపోయింది. ఇప్పుడు